లక్నో వేదికగా గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 164 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన గుజరాత్ 18.5 ఓవర్లు 130 పరుగులకే ఆలౌట్ అయింది. లక్నో బౌలర్ యష్ ఠాకూర్ 5 వికెట్లు తీసి జీటీని కుప్పకూల్చాడు. గుజరాత్ బ్యాటర్లో సాయి సుదర్శన్ 31, రాహుల్ తెవాటియా 30, గిల్ 19, విజయశంకర్ 17 పరుగులు చేశారు. ఇక ఎల్ఎస్డీ బౌలర్లో యష్ ఠాకూర్ 5 వికెట్లు పడగొట్టగా కృణాల్ పాండ్యా 3, నవీన్ ఉల్ హక్ అలాగే రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీశారు. ఇక అంతకుముందు మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. మార్కస్ స్టోయినిస్ హాఫ్ సెంచరీ 58 పరుగులతో రాణించాడు. అలాగే కెప్టెన్ కేఎల్ రాహుల్ 33, నికోలస్ పూరణ 32 పరుగులతో పర్వాలేదనిపించుకున్నారు. ఇక గుజరాత్ టైటన్స్ బౌలర్లో ఉమేష్ యాదవ్, దర్శన్ నల్గండే తలో 2 వికెట్లు తీయగా రషీద్ ఖాన్ 1 వికెట్ పడగొట్టారు. అనంతరం 164 పరుగుల లక్ష్య ఛేదనతో బ్యాటింగ్కు ప్రారంభించిన గుజరాత్కు ఓపెనర్లు శుభమన్ గిల్, సాయి సుదర్శన్ శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్కు ఈ ద్వయం 54 పరుగులు జోడించింది. అయితే 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గిల్ను యష్ ఠాకూర్ క్లీన్ బౌల్ చేశారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేన్ విలియమ్సన్ను బిఆర్ శరత్ వెంటనే అవుట్ అయ్యారు. 31 పరుగులతో క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన సాయి సుదర్శన్ను కృణాల్ పాండ్యా పెవిలియన్కు పంపించారు. అలాగే విజయశంకర్ 17 పరుగులతో మరోసారి నిరాశపరిచాడు. మధ్యలో కొద్దిసేపు రాహుల్ తెవాటియా 25 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేసి లక్నో బౌలర్లను నిలువరించే ప్రయత్నం చేశాడు. కానీ జీటీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో చివరికి 18.5 ఓవర్లో 130 పరుగులకు కుప్పకూలిపోయింది. 5 వికెట్లు తీసి ఎల్ఎస్జీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఠాకూర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ విజయంతో లక్నో పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి ఎగబాకింది. ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడిన ఎల్ఎస్జీ 3 విజయాలు సాధించింది. మరోవైపు శుభమన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ 5 మ్యాచ్ల్లో 2 విజయాలతో 7వ స్థానంలో కొనసాగుతోంది.